మాట్లాడిన విషయాలు మన పెద్ద ఆయన కోట స్వరూపకాష్ రెడ్డిని అనడం గౌరవించడం అనేది నా స్థాయి రాజారెడ్డి అనే స్థాయి కాదు. రాజారెడ్డి గారు కోట స్వరూపకాష్ రెడ్డి అనే స్థాయి కాదు. నటుకు నాగలకు అనుకున్నంత తేడా పెద్ద ఆయనకి మినిస్టర్ గారికి. ఇది వాస్తవం. ఆయన చెప్పుకుంటున్నాడు నేను అభివృద్ధి చేసిన అని. వాస్తవం చెప్పాలంటే ఓట్ల వాళ్ళు 2004 నుంచి నాకు బోధించి 2004 నుంచి 2014 వరకు అప్పుడున్న 10 రోజులకి వాటర్ వస్తుండే. ఆ టైంలో గార్లదిన ప్రాజెక్టు నుంచి లోనికి 56 కోట్లు పెట్టి 54 కోట్లు పెట్టి శివాతమ్మ గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో లోన్ తిప్పడం వాస్తవం. అది రోడ్డు వేయడం వాస్తవం. తర్వాత కేవీ ప్రతాపన్న గారు రోడ్లు అన్నీ వేసింది ఆయనే. ఆ రోడ్ల మీద మళ్ళా 4 ఎంఎం 6 ఎంఎం రోడ్లు చేసి డెవలప్మెంట్ చేసినాడు చెప్తున్నాడు కానీ ఆయన ఏం చేసింది లేదు. అప్పుడు టెక్నాలజీకి బిల్డింగులు ఒక రకంగా ఉంటాయి, ఇప్పుడు టెక్నాలజీకి బిల్డింగులు లేటెస్ట్ కనపడతాయి. అదేదో షో కనపడేసరికి అభివృద్ధి చేసినాను అప్ప అని అలా అనిపించుకున్నంత మాత్రాన అభివృద్ధి చేసినట్టు కాదు అది. ఈరోజు పార్టీ మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? మెయిన్ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ అక్కడ ఉన్న వాళ్ళంతా క్యాడర్ ఉన్న వ్యక్తులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే నువ్వే నేను లీడర్. మిగతా వాళ్ళంతా పదవులు ఉన్నాయి కానీ ఇసులు కావచ్చు, ఆడ ఒంటోళ్ళు వయసు పురుషులు కావచ్చు, ఆడ పదవులు ఇస్తున్నావే కానీ వాళ్ళకి పవర్ లేదు. వాళ్ళంతా సూపర్వైజర్లు, మేనేజర్లు వాళ్ళు అనుకోవడం వాస్తవం. 100% ఇలాంటి వాళ్ళని పెట్టుకొని అంటే వాళ్ళకి మనసు తప్పుకొని ఈరోజు పార్టీ మారడం జరుగుతుంది. వాస్తవం ఇది. మినిస్టర్ గారు అంటున్నారు ఇంకొక వారం తర్వాత ఇంకా అక్కడి నుంచి మాకు వస్తారని. ఇక్కడ ఎవరు వచ్చే పరిస్థితి లేదు, వచ్చే సమస్య లేదు. ఎవరో గిల్లలు పెట్టేటోళ్ళు ఒకరు ఇద్దరు అనుకుంటూ పోయడం పోవచ్చేమో కానీ అంతేగాని ఇక్కడ అంతా ఐకమత్యం. అభివృద్ధి పనులు ఇవాళ గెస్ట్ హౌస్, లేదంటే క్లబ్ హౌస్, లేదంటే స్విమ్మింగ్ పూల్, లేదంటే ఇండోర్ స్టేడియం, ఇవి పేదవాళ్లకు ఏం పనికి వస్తాయి? సామాన్య ప్రజలకు పనికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాళ్ళు. సుజాతమ్మ గారి హయాంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఫ్లైఓవర్ కింద ఈరోజు డోన్ పట్టణంలో ఉన్న వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. తోపుడు పనులు పెట్టుకొని, కూలంగళ్ళు పెట్టుకొని, టీ అంగళ్ళు పెట్టుకొని చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అది అభివృద్ధి అంటే. నువ్వేదో క్లబ్ హౌస్ కట్టి ధనవంతులకు ఉపయోగపడేది కట్టి ఇదే అభివృద్ధి అని చెప్తున్నావు. ఇంకో మాట కూడా, నీ అభివృద్ధి పనులు పూర్తి కాకముందే నువ్వు ఎందుకు ఓపెనింగ్ చేస్తున్నావో సమాధానం చెప్పాలా. అంటే ఓడిపోతానని భయంతో నువ్వు ఓపెనింగ్ చేస్తున్నావా, లేదంటే ఆ అభివృద్ధి పనులు పూర్తి కాకముందే వాటి బిల్లులను కాజేసుకొని కొట్టేసుకొని ఇక ఎట్లా ఓడిపోతున్నాను కాబట్టి ఆ పనులు అట్లే పెండింగ్లో పెట్టేసి వెళ్ళిపోవాలని చెప్పేసి నువ్వు ఓపెనింగ్ చేస్తున్నావా? మాకు సమాధానం ప్రజలకు సమాధానం చెప్పాలని ఈరోజు మేము రాజారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇంకో మాట చెప్పినాడు ఆయన, ఉండాల చెన్నకేశ్వర స్వామి ఎంత ప్రాశస్తమైన టెంపుల్. ఈ ప్రాంతంలో ఉండాల చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ప్రాశస్తమైన టెంపుల్. మరి ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన టెంపుల్ అది. మరి అట్లాంటి టెంపుల్ ఈరోజు చూస్తే నిజంగా అందరికీ ఎంత బాధ అవుతుందంటే దాన్ని ఆ టెంపుల్ అంతా భూస్థాపితం చేసినావు నువ్వు. ఎందుకు నీకు చేత కానప్పుడు ఆ టెంపుల్ ఎందుకు పడగొట్టినావు? ఆ టెంపుల్ పూర్తి చేయలేనప్పుడు నువ్వు ఎందుకు పడగొట్టినావు? దాన్ని ఆ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? అంటే ఏదో ఒకటి ప్రజలను మభ్యపెట్టడానికి ఓడిపోతాననే భయంతో నువ్వు ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నావు. నిజంగా నీ అభివృద్ధి ఏమీ లేదు. నువ్వు అభివృద్ధి పైన నువ్వు దృష్టి పెట్టలేదు. అభివృద్ధి అంటే ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలి.